ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. డిఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వాళ్ళు నిరుత్సాహపడద్దు, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సీ నిర్వహిస్తాం, పట్టుదలతో సిద్ధంగా అవకాశం తప్పకుండా వస్తుంది. తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు. నూతనంగా ఎంపికైన వాళ్ళని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశనం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నారు. డిఎస్సీను 150 రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వంతారాపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. వంతారాపై చేయబడిన అన్ని ఆరోపణలను ప్రత్యేక పరిశోధన బృందం సమర్పించిన నేటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారించి కొట్టేసింది. సుప్రీంకోర్టు నివేదిక సారాంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. ఇది నియమపాలనలో ఏ ఉల్లంఘన లేదని నిర్ధారించింది. దీనిలో భాగస్వాముల అభిప్రాయాలను కూడా సమర్పించింది. నియమపాలన చక్కగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు కూడా. మేము మా ఆదేశాల్లో ఈ నివేదికను భాగం చేస్తున్నాం. నిపుణుల సాయం తీసుకున్న స్వతంత్ర కమిటీ నివేదికను ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. సిఫార్సుల ప్రకారం చర్యలు తీసుకునేందుకు అందరికీ ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. మరోసారి ఎవరూ ప్రశ్నలు లేవనెత్తడానికి మేము అనుమతించాం. మేము లేవనెత్తిన 10 ప్రశ్నలు కమిటీ వాళ్ళు జవాబిచ్చారు కూడా. కమిటీ వాళ్ళు సవివరంగా అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలించారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే వన్యప్రాణులు తరలింపులో అంబానీ కొడుకు తప్పు చేశాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తే అదేం తప్పేమీ లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుప్రీంకోర్టు వేసిన టీం తేల్చి చెప్పింది. దాన్ని ఇప్పుడు ఏదైతే రిలయన్స్ వాళ్ళే హైలైట్ చేస్తూ అడ్వర్టైజ్ చేసుకొచ్చారు. అయితే మహిళలకు డిజిటల్ సాక్షరత మిషన్ అవసరం. గతంలో వయోజనాల్లో అక్షరాస్యత పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాను. ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు వెనకబడకూడదంటే డిజిటల్ సాక్షరత మిషన్ అమలు చేయడం అవసరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్ కోనసీమ జిల్లా వాడ్రేవుపల్లిలో 22 నెలలుగా నిర్వహణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో ఉండవల్లి తమ్మన్న భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సత్యనారాయణమూర్తి మనవడు తాళూరు శ్రీకాంత్ 2023 నవంబర్ 24 సొంతంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు 22 నెలలుగా ఇది కొనసాగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఐటీ రిటర్న్లు